అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొంటి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరివై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఇంతవరకు మనం శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల కృపతోటి మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి 3 అధ్యాయులు అయినటువంటి అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం 3 సుసంపన్నం చేసుకున్నాం. ఈ భాగంలో మనం 4వ అధ్యాయం అయినటువంటి జ్ఞానయోగాన్ని నేర్చుకోవడానికి మొదలు పెడతాం. ముందు ఈ జ్ఞానయోగాన్ని కొంచెం పరిచయం చేసుకుందాం. ఇందులో 42 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఈ యోగాన్ని ముందు తాను సూర్యుడికి ఉపదేశించానని, ఆ సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్వత మనువుకి ఉపదేశించగా రాజర్షులందరికీ ఈ యోగం తెలిసిందని, కాలక్రమాన ఈ యోగం అంటే కర్మయోగం లోకాల్లో నశించిందని చెప్పేసి, నువ్వు నా భక్తుడివి, నాకు సఖుడవి అంటే మిత్రుడివి కాబట్టి నీకు చెప్తున్నాను అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. శ్రీకృష్ణ, నీవు సూర్యుడి తర్వాత పుట్టావు, నువ్వు సూర్యుడికి ఎలా చెప్పావో నాకు కొంచెం తెలియజేయవా అని అడిగాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, మనకు ఇప్పటివరకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. ఆ జన్మలు ఏమేమి గడిచాయనే విషయం నీకు తెలియదు, కానీ నాకు తెలుసు.
నేను జన్మరహితుడిని, నిత్యుడని, శాశ్వతుడని అయినా కూడా నా యోగమాయ ప్రకృతి ద్వారా అర్జున, నేను జన్మరహితుడను, నిత్యుడను, శాశ్వతుడను అయినా కానీ నా యోగమాయ ప్రకృతి ద్వారా అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడు అవతరిస్తాను అంటే, ఎప్పుడు ధర్మం పైన అధర్మం అధికారం చలాయిస్తూ ఉంటుందో అప్పుడు నేను సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి, ధర్మాన్ని మళ్ళీ ఈ లోకంలో స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను. భయము, రాగము, కోపము లేనివారు, నాపై దృఢభక్తి గల భక్తులు జ్ఞానులై నన్ను పొందుతూ ఉంటారు, పొందారు. నన్ను ఎవరెవరు ఏ విధంగా సేవిస్తారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తూ ఉంటాను. ఎవరైనా నన్ను కాకుండా సత్వర ప్రయోజనాల కోసం, ఫలితాల కోసం ఇతర దేవతలను సేవించినట్టయితే కనుక వారికి సత్వర ఫలాలు ఆ దేవతల ద్వారా నేను ఇప్పిస్తాను. కానీ ఆ ఫలితాలు అశాశ్వతాలు. నన్ను సేవించిన వారు మాత్రమే సిద్ధిని పొందుతూ ఉంటారు. వారి వారి గుణాలను, కర్మలను అనుసరించి మనుషులను బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా నేను సృష్టించాను. నేను సృష్టికి కర్తను, శాశ్వతుడను అయిన నన్ను అకర్తగా తెలుసుకో. అంటే నాకు కర్మలు అంటావు, నాకు ఏ కర్మలపైన ఆసక్తి లేదు. పూర్వులైన మహర్షులు మొదలైన వారు నా యొక్క ఈ తత్వాన్ని తెలుసుకొని కర్మలు చేశారు. కాబట్టి నువ్వు కూడా వారిని అనుసరించు. ఎవరు కర్మలను కోరికలు వదిలి చేస్తారో, ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నిలో భస్మమవుతాయో వారిని పండితులు అంటారు. ఎవరు కర్మలను, కోరికలను వదిలి చేస్తారో, ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నిలో భస్మమవుతాయో వారిని పండితులు అంటారు. అట్లా కర్మలు చేసినా కూడా చెయ్యనట్టే. కోరకుండా దొరికిన దానితో తృప్తి పొందుతూ అసూయని వదిలిపెట్టి ద్వంద్వాల యందు అంటే పాపపుణ్యాలు, సుఖదుఖాలు ఇలాంటి వాటి యందు సమదృష్టి, రెండింటినీ సమానంగా చూడగలిగినటువంటి కర్మయోగి ఎవరైతే ఉంటాడో అతను కర్మలు చేస్తున్నా కూడా వాటిల్లో చిక్కుపడడు. యజ్ఞంలో ఉపయోగించే సాధనాలన్నీ కూడా బ్రహ్మం. హోమద్రవ్యం బ్రహ్మం, అగ్ని బ్రహ్మం, యజ్ఞం చేయువాడు బ్రహ్మం, హవనం బ్రహ్మం. ఇందు యోగి పొందే ఫలం కూడా బ్రహ్మమే. ఆ యజ్ఞాలు అనేక రకాలు ఉన్నాయి సుమా. అవి ఏమిటో చెప్తాను విను. అవి దైవ పూజా రూపయజ్ఞము, అంటే దేవుణ్ణి పూజించడం ద్వారా చేసేటువంటి యజ్ఞం. జ్ఞానం ద్వారా పరమాత్మ యందు ఒకే భావం కలిగి ఉండుట అనేది ఆత్మరూప యజ్ఞము అంటారు. మనోనిగ్రహం ద్వారా ఇంద్రియాలను అదుపు చేయడం అనే దాన్ని అదొక యజ్ఞం అంటారు. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, వేదాదులు పఠించి చేసే యజ్ఞము, అహింసా యజ్ఞము, నియమిత ఆహారం తీసుకుంటూ చేసే ప్రాణాయామ యజ్ఞము, ఇట్లా అనేకమైన యజ్ఞాలు, అనేక రకాలైన యజ్ఞాలు వేదాలలో ఉన్నాయి. వీటి గురించి చెప్తాను చూడు. ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పది. అంటే డబ్బులతో చేసేటువంటి యజ్ఞంతో ఈ ద్రవ్యాలన్నీ పెట్టి చేసే యజ్ఞం కూడా జ్ఞానంతో చేసే యజ్ఞం ఏదైతే ఉంటుందో అది గొప్పది. కర్మలన్నీ కూడాను జ్ఞానంలో సమాప్తమవుతాయి, అంతమవుతాయి. జ్ఞానుల వద్దకు వెళ్ళి వారికి సేవ చేసి, ప్రణామం చేసి, భక్తితో ప్రశ్నించి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అగ్ని కట్టెలను కాల్చినట్టు జ్ఞానాగ్ని కర్మల్ని కాలుస్తూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహంతో సాధన చేస్తూ శ్రద్ధ కలిగిన మనుజునికి తత్వజ్ఞానం కలిగి శాంతి చేకూరుతుంది. అట్లి కాని వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం ఉండదు. కావున నీ మనసులో ఉన్న అజ్ఞానాన్ని వివేక జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఖండించి తొలగించి కర్మయోగంలో ఉండి యుద్ధానికి సిద్ధంగా, అంటే నీ యొక్క స్వధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు
ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయः జ్ఞానయోగः. శ్రీ భగవాన్ ఉవాచ. భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితోటి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్క్ష్వాకవే బ్రవీత్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్క్ష్వాకవే బ్రవీత్. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని చూద్దాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అవ్యయం అవుతుందన్నమాట. వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే మనుర్విక్ష్వాకవే అబ్రవీత్. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఇమం అంటే ఇది, యోగం అంటే కర్మయోగాన్ని, వివస్వతే సూర్యునికి, ప్రోక్తవాన్ చెప్పి ఉన్నాను. ఎవరు? నేను. అది ఎటువంటిది? అక్షయ ఫలాలు ఇచ్చేటువంటి, అవ్యయం అక్షయ ఫలాలు ఇచ్చేటువంటిది. ఏదైతే కర్మయోగం ఉందో ఇది అక్షయ ఫలాలు ఇచ్చేటువంటి కర్మయోగం, అంటే మోక్షం లభించేటువంటి కర్మయోగం అన్నమాట. అటువంటి ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి ఉపదేశించున్నాను. వివస్వాన్ సూర్యుడు మనవే తన పుత్రుడైన మనువుకి ప్రాహ చెప్పాడు. ఆ మనువు ఇక్ష్వాకవే తన పుత్రుడైన ఇక్ష్వాకునికి అబ్రవీత్ చెప్పాడు. అంటే నేను ఈ కర్మయోగాన్ని ముందుగా సూర్యునికి ఉపదేశించున్నాను. ఆ సూర్యుడు తన కుమారుడైనటువంటి మనువునికి ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడు అనేటువంటి తన కుమారుడికి ఈ కర్మయోగాన్ని చెప్పాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము. కర్మయోగము నే పలుకగ వినే రవి అక్షయ ఫలమది పిదప ఆ రవి తెలిపే మనువునకు దీని మరియు వివరముగను మనువు తెలిపే ఇక్ష్వాకునకును వరుసను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మయోగము నే పలుకగ వినే రవి అక్షయ ఫలమది పెదపనారవి తెలిపే మనువునకు దీని మరియు వివరముగను మనువు తెలిపే ఇక్ష్వాకునకును వరుసను. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, నేను అవ్యయమైనటువంటి, అంటే ఈ యోగం అనుసరించినట్టయితే లభించేటువంటి మోక్షం ఏదైతే ఉంటుందో అది అవ్యయం, అంటే ఖర్చు కాదు, అది అలా ఉండిపోతూనే ఉంటుంది. అటువంటి ఆ యోగాన్ని నేను సూర్యుడికి చెప్పి ఉన్నాను. సూర్యుడు తన కుమారుడైనటువంటి మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునకు చెప్పాడు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 2వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు 2వ శ్లోకం. ఆ తర్వాత ఇలా చెప్తున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం
ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏవం పరంపరాప్రాప్తం ఇమం, పరంపరాప్రాప్తం ఇమం అవుతుంది. రాజర్షయః విదుః, రాజర్షయో విదుః అవుతుందన్నమాట. సా కాలేన ఇహ, సకాలేనేహ అవుతుంది. మహతా యోగః నష్టః, యోగో నష్టః అవుతుంది. పరంతప. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఏవం ఈ విధంగా, పైన చెప్పాడు కదా ఎలాగా, పరంపరాప్రాప్తం, పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. నేను చెప్పగా సూర్యుడు విన్నాడు, సూర్యుడి నుంచి మనువుకి వచ్చింది, మనువు నుంచి అతని కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి వచ్చింది. ఇలా పరంపరగా వచ్చినటువంటి ఇమం ఈ కర్మయోగాన్ని రాజర్షయ, రాజఋషులందరూ కూడాను విదుహు ఎరుగుదురు. వాళ్ళందరికీ కూడా ఈ పరంపరలో ఈ కర్మయోగం అందింది రాజర్షులందరికీ. రాజర్షులు అంటే ఇదివరకు తెలుసుకున్నాం కదా, జనక మహారాజు అలాంటి వారిని రాజర్షులు అంటారు. వారు తెలుసుకోగలిగారు. వాళ్ళందరికీ కూడాను ఈ కర్మయోగం తెలిసింది. సహా ఆ కాలేన కాలక్రమంలో ఇహ ఈ జగత్తులో మహత దీర్ఘమైనటువంటి యోగం నష్టః నశించినది. పరంతప అంటే శత్రుతాపకుడమైనటువంటి అర్జున అని చెప్తున్నాడు. అర్జున, ఈ విధంగా పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించినటువంటి ఈ కర్మయోగం ఏదైతే ఉందో, ఈ కర్మయోగం రాజర్షులందరికీ కూడాను అందింది. అంటే వాళ్ళకు కూడా తెలుసు. కానీ కాలక్రమంలో ఈ జగత్తులో దీర్ఘమైనటువంటి గొప్పదైనటువంటి ఈ యోగం నశించింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఇట్టి యోగము రాజర్షులెరిగినారు, వరుసగా వచ్చుచుండను పార్థ, కాలమంతయు గడుచుచుండను అంతరించే, జగతి నందు ఈ ఘనమగు యోగమంతా. పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇట్టి యోగము రాజర్షులెరిగినారు, వరుసగా వచ్చుచుండను పార్థ, కాలమంతయు గడుచుచుండను అంతరించే, జగతి యందు ఈ ఘనమగు యోగమంతా. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. అర్జున, ఇలా పరంపరాక్రమంలో అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినటువంటి ఈ యోగం ఏదైతే ఉందో, దీన్ని ఈ రాజర్షులందరూ కూడా తెలుసుకున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే ఈ లోకంలో కాలక్రమంలో ఈ యోగం నశించిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 3వ శ్లోకంలో తెలుసుకుందాం. స ఏవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతనః, భక్తోసి మే సఖా చేతే, రహస్యం హేతదుత్తమం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. స ఏవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతనః, భక్తోసి మే సఖా చేతి, రహస్యం హేతదుత్తమం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. సహా అయం తే ఏవ, స ఏవ అయం మయా తే ప్రోక్తః పురాతన, అద్య భక్త
భక్తః అసి మే సఖా చ ఇతి హి ఏతత్ ఉత్తమం. ఇది ఈ పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. సహా అంటే అటువంటి, అయం ఈ, మయా నా చేత, తే ఆద్య నేడు, యోగ ఏవ యోగ ఏవ యోగమే, ప్రోక్త చెప్పబడింది. అది ఎటువంటిది? పురాతన ప్రాచీనమైన, భక్త భక్తుడవు, అసి అయి ఉన్నావు, మే సఖాచ నా సఖుడవు, ఇతి అని రహస్యమైనటువంటి, హి ఏమన, ఏతత్ ఇది, ఉత్తమం శ్రేష్టమైన. అంటే ఏం చెప్తున్నాడు? ఇటువంటి ఈ కర్మయోగాన్ని నేను నీకు చెప్పాను. మళ్ళీని ఎందుకు చెప్పాను? నువ్వు నా భక్తుడు కాబట్టి, నా సఖుడవు కాబట్టి, నా మిత్రుడు కాబట్టి, ఇటువంటి రహస్యమైనటువంటి, అతి ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఆనాడు నా చేత అటువంటి సూర్యుడికి వాళ్ళందరికీ ఇవ్వబడినటువంటి ఈ యొక్క కర్మయోగాన్ని నీకు నేను చెప్పి ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చెప్తాం. కర్మయోగము ఎంతయు ఘనము, ఇంకా ఎంతయు పురాతనము, మరి ఎంత గోప్యమైన, నా సఖుడవు భక్తుడైన నీకు ప్రీతి చెప్పి తినంతయు ప్రేమతోడా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మయోగము ఎంతయు ఘనము, ఇంకనెంతయు పురాతనము, మరి ఎంత గోప్యమైన, నా సఖుడవు భక్తుడైన నీకు ప్రీతి చెప్పి తినెంతయు ప్రేమతోడా. అర్జున భావం, ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, నువ్వు నా భక్తుడివి, నా సఖుడవి అంటే నా మిత్రుడివి, నా చిరికాడివి కాబట్టి ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి యోగాన్ని నీకు నేను చెప్పి ఉన్నాను ఈవేళ అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఈ అంతా విన్న తర్వాత అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ఆ సందేహాన్ని అర్జునుడు ఇలా అడుగుతున్నాడు 4వ శ్లోకంలో. అర్జున ఉవాచ, అర్జునుడు పలికాడు. ఏమని పలికాడు? అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్వతః, కథమేతద్విజానీయాం త్వమాదో ప్రోక్తవానితి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్వతః, కథమేతద్విజానీయాం త్వమాదో ప్రోక్తవానితి. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. అపరం అంటే తర్వాత, అపరం భవతః జన్మ, భవతో జన్మ అవుతుంది. పరం జన్మ వివస్వతః, కథం ఏతత్ విజానీయాం, కథమేతత్ విజానీయాం త్వం ఆదౌ త్వమాదౌ ప్రోక్తవాన్ ఇది ప్రోక్తవానితి. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అపరం అంటే తర్వాతది, భవత నీ, జన్మ పుట్టుక, నువ్వు మొన్న పుట్టావు, ఈ మధ్యకాలంలోనే పుట్టావు, నీ పుట్టుక ఈ మధ్యకాలం ఉంది. పరం మునుపటిది, జన్మ పుట్టుక, వివస్వత సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, నీకన్నా ముందే సూర్యుడు పుట్టినాడు, నువ్వు మాత్రం ఈ మధ్యకాలంలో పుట్టావు, సూర్యుడి తర్వాత నువ్వు పుట్టావు. కథం ఎలా, ఏతత్ ఈ విషయాన్ని నేను విజానీయాం తెలుసుకోగలను, నాకెలా తెలుస్తుంది? త్వం నీవు, ఆదౌ సృష్టి ప్రారంభంలో,
ప్రోక్తవాన్ చెప్పి ఉన్నావు, ఇతి అనే. అంటే అతనికి అర్జునుడికి ఒక సందేహం కలిగింది. శ్రీకృష్ణ, సూర్యభగవానుడు ఎప్పుడో పుట్టాడు, నువ్వేమో మనంతా సమకాలీకులమే, సూర్యభగవానుడి తర్వాత నువ్వు పుట్టావు, నువ్వు సూర్యభగవానుడికి సృష్టి ప్రారంభంలోనే ఈ కర్మయోగాన్ని చెప్పి ఉన్నావు అనేటువంటి విషయాన్ని నేను ఎలా గ్రహించాలి, నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. ఒక సందేహం ఉంది, ఆ సందేహంతో పాటుగా ఆ సందేహాన్ని తీర్చుకోవాలనేటువంటి తపన కూడా అర్జునుల్లో కనబడుతుందన్నమాట. అందుకని చెప్పేసి అలాగా అడిగాడు. అడిగితే అప్పుడు ఏం చెప్తాడన్నది తర్వాత చూద్దాం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టె సూర్యుడు ముందుగా పుట్టితీవు అతని కంటెను వెనుకగాను అటులయున్న నీవు సూర్యునికెవ్విధినిది తెలిపితి తెలియకున్నది నాకిది తెలియచెప్పుమా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పుట్టె సూర్యుడు ముందుగా పుట్టితీవు అతని కంటెను వెనుకగా అటులయున్న నీవు సూర్యునికెవ్విధినిది తెలిపితి తెలియకున్నది నాకిది తెలియచెప్పుమా అని చెప్పేసి పద్యం. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. శ్రీకృష్ణ, నీ జన్మ ఇటీవలది. సూర్యభగవానుని జన్మ అతి పూర్వమైనది. నువ్వు సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఈ యోగాన్ని ఉపదేశించానని చెప్తున్నావు. ఆ విషయాన్ని నేను ఎలా తెలుసుకోగలను అని చెప్పేసి అడిగాడు అర్జునుడు. ఈ ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఏం చెప్పాడు అన్నది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ భాగంలో అయితే ఈ విషయాలు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునుని సందేహాన్ని ఎలా తీర్చాడు అనేటువంటి విషయాల్ని, తదితర విషయాల్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః ప్రయతపుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.